2BHK ప్లాట్లు గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్నవి. కేవలం 2 లక్షలు కట్టి మీ ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. SBI అప్రూవల్ కలిగిన అపార్ట్మెంట్. మా ప్రత్యేకతలు మోడర్న్ ఎలివేషన్, విశాలమైన కామన్ ఏరియా, 100% వాస్తు, జనరేటర్ బ్యాకప్, సోలార్ ఫెన్సింగ్, బ్యాంక్ లోన్ సదుపాయం కలదు. బుకింగ్స్ కొరకు సంప్రదించండి. శ్రీకళా పార్క్ టవర్స్, అన్నమయ్య సర్కిల్, హనుమాన్ జంక్షన్ ఎదురుగా, నెల్లూరు. ప్రాపర్టీ అఫెన్స్ మీద అప్డేట్ ఇవ్వడానికి అనేసి ఇక్కడ ఇన్వైట్ చేయడం జరిగింది. ముఖ్యంగా మనకి క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మీద ఒక ఇంపార్టెంట్ టాస్క్ చేశాము. అందులో 5 హై ఎండ్ లగ్జరీ వెహికల్స్ ఇక్కడ నెల్లూరులో దొరకడం జరిగింది. వివరాల్లోకి వెళ్తే 3 ఉన్నారు. A1, A2, A3. వీళ్ళల్లో A1 కీలక ముద్దాయి. ఇతను ఢిల్లీలో నుండి స్టోలెన్ వెహికల్స్ అవన్నీ ఇటు సౌత్ తీసుకొచ్చి ఇక్కడ A2 అండ్ A3కి ఇవ్వటం జరిగింది. వాళ్ళు వాటికి ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ తయారు చేసి వాళ్ళని ఇక్కడ వాటిని ఇక్కడ అమ్మకానికి పెట్టారు. సో లైక్ వెహికల్స్ ఏవైతే 40-45 lakhs వర్త్ ఉన్నాయో వాటిని 7 lakhsకి అట్లాగా ఇక్కడ అమ్మడానికి పెట్టేశారు. సో అది ఇన్ఫర్మేషన్ మనకు వస్తే దాని మీద టీమ్ దర్గమిట్ట పోలీస్ స్టేషన్ టీమ్ అండర్ టౌన్ డిఎస్పీ, ఇన్ఛార్జ్ టౌన్ డిఎస్పీ గారు విక్టర్ గారు, వీళ్ళ కింద చాలా చాకచక్యంగా వాళ్ళని వెంటనే పట్టుకోవటం జరిగింది. ఈ కేసు విషయమై మన దగ్గర దర్గమిట్టలో 7/26 అండర్ 317 Clause 2 అండ్ 318 Clause 4 ఆఫ్ BNS కేసు రిజిస్టర్ అయింది. అలానే ఇంకొక 4 FIRs పశ్చిమ విహార్ వెస్ట్ అవుటర్ ఢిల్లీ డిస్ట్రిక్ట్, దెన్ DBG రోడ్ సెంట్రల్ డిస్ట్రిక్ట్ ఆఫ్ న్యూఢిల్లీ, నాగ్పూర్లోని మహారాష్ట్ర నాగ్పూర్లో యశోదానగర్ PSలో ఒక FIR అండ్ హర్యానా స్టేట్లో ఒకటి క్రైమ్ బ్రాంచ్ కింద అదొకటి. సో మొత్తం 4 FIRs ఢిల్లీ, హర్యానా అండ్ మహారాష్ట్రలో రిజిస్టర్ అయ్యడం జరిగింది. పోలీస్ స్టేట్ పోలీస్తో కూడా మనం కోఆర్డినేషన్లో ఉన్నాము. ఇది ఒక నెట్వర్క్గా ఉన్నట్టు తెలుస్తుంది. సో ఆ నెట్వర్క్ అంతా బస్ట్ చేయడానికి కానీ వీఆర్ వర్కింగ్ విత్ దెమ్. సో దాని మీద అప్డేట్ ఇవ్వడానికి కానీ మీ అందరినీ ఇక్కడికి వెళ్ళడం జరిగింది. సో నెల్లూరు జిల్లా ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నెక్స్ట్ ఈ వీక్ అంతా మనకి అన్ని పబ్లిక్ ప్లేసెస్లో కానీ ట్రాఫిక్ పరంగా కానీ కాస్త రద్దీ ఎక్కువగా ఉంటుంది. అందరు ప్రజలు తిరిగి ఇక్కడ ఇళ్ళకు వచ్చి వాళ్ళ ఫ్యామిలీస్తో సంతోషంగా ఫెస్టివల్ జరుపుకుంటారు. సో అదే టైంలో ఎవరైతే ఊళ్ళోకి వెళ్తున్నారో వాళ్ళు మన LHMS ఫెసిలిటీ యూజ్ చేసుకొని అండ్ వాళ్ళ ఇంట్లో కాస్ట్లీ వస్తువులు అవి ఉంచకుండా కొంచెం జాగ్రత్తగా దిల్ టేక్ కేర్ ఆఫ్ దేర్ ప్రాపర్టీ అని మేము ఆశిస్తున్నాము. ఎక్కడైనా బయటకు వెళ్ళేటప్పుడు నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి LHMS ద్వారా మనం మానిటరింగ్ చేస్తాము. అది చెప్పి వెళ్ళండి. మీ CCTVs కూడా అవి సరిగ్గా ఫిక్స్ చేసుకొని ఉంచుకోవటము, అవి వర్కింగ్ కండిషన్లో ఉన్నాయా అదంతా చూసుకోవటం ముఖ్యము. అదే కాకుండా ట్రాఫిక్ రెగ్యులేషన్ అది ఇంపార్టెంట్. ఇటువంటి మంచి పండగ వాతావరణంలో ఎటువంటి అపశృతి అయినా కానీ ఎవరికి మంచిగా అనిపించదు. సో అందుకని మనం ట్రాఫిక్ పరంగా మనం అన్ని రకాలుగా వీఆర్ టేకింగ్ ఆల్ ప్రికాషన్స్. మనం హైవేస్లో కూడా టోల్ గేట్స్ దగ్గర కానీ దాబాస్ దగ్గర కానీ మనం ఈ ట్రాఫిక్ రెగ్యులేషన్స్ గురించి రెగ్యులర్గా చెప్పడం జరుగుతుంది ప్రజలందరికీ. అలానే హెల్మెట్ లేకుండా వెళ్ళటం వల్ల చాలా ప్రాణాపాయం ఉంటుంది. సో అది కూడా మనం రిక్వెస్ట్ చేస్తున్నాం అందరినీ.
అలా వితౌట్ హెల్మెట్ డ్రైవింగ్ చేయొద్దు అండ్ మైనర్స్కి ఇవ్వద్దు. ఈ కైట్ ఫ్లయింగ్ అప్పుడు కూడా ఈ నైలాన్ మాంజా ఉంటుంది, అది ఇట్ ఈస్ బెటర్ మనం వాడకుండా ఉండటము. దాని ద్వారా చాలా పక్షులకిను అండ్ చాలా హ్యూమన్స్కి కూడా ఇట్లా నెక్ తెగటం ఇట్లాంటివి అవుతున్నాయి. మనం నైలాన్ మాంజా సేల్ అనేది అసలు మన స్టేట్లో అలౌడ్ లేదు. అవన్నీ కూడా ఉంటే ఎక్కడైనా ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వండి, మనం ఇది జప్తు చేస్తాము. అది కాకుండా విలేజెస్లో కూడా ఎటువంటి కాక్ ఫైటింగ్ కానీ ఆర్ గ్యాంబ్లింగ్ కానీ ఇవన్నీ జరుగుతుంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. హైకోర్టు ఆర్డర్స్ ఉత్తర్వు ప్రకారం మా సీనియర్ ఆఫీసర్స్ అండ్ ఆనరబుల్ సీఎం సార్ ఆదేశాల ప్రకారం మనం ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ జరగకుండా పండగ అంటే సాంప్రదాయబద్ధంగా చేసుకోవడానికని అందరూ సంతోషంగా సంక్రాంతిని చేసుకుంటారని ఆశిస్తున్నాను. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.